దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లుగాక. సంతోషం, మీకు ప్రతినిత్యం వాగ్దానం వింటున్నారు. ఈవేళ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 8వ వాక్యం ఒకసారి చూద్దాం. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా. నిజమే, ఎవరికి నువ్వు భయపడవలసిన పని లేదు. ఈరోజు నువ్వు ఎవరికి భయపడుతున్నావు? ఎక్కువగా దేనిని బట్టి భయపడిపోతున్నావు? కానీ టెన్షన్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఒక వ్యక్తిని చూసినప్పుడు వాడు టెన్షన్స్ పడుతున్నప్పుడు చూడండి, అప్పుడే ఒక వ్యక్తిని చంపేసి జైలుకి వెళ్తున్న వ్యక్తిని పారిపోయినప్పుడు, ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తి పడే టెన్షన్ మనం ఒకసారి గమనించండి. కానీ తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా దానికి పడిన శిక్ష భూమి మీదైనా దేవుని యొద్ద అయినా ఖచ్చితంగా పడుతుంది, అందులో డౌట్ లేదు. కానీ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, మేలు చేసి మనం ఏ తప్పు చేయకుండా మనల్ని నిందలు వేసినప్పుడు, ఏ తప్పు చేయకుండా మన మీద అవమానంగా మాట్లాడినప్పుడు, ఏ పొరపాటు చేయకుండా మనకి ఇబ్బందికరంగా కలిగించినప్పుడు, ఇష్టానుసారంగా ఈ మనుషులు మన మీద నిందలు అవమానాలు వేసినప్పుడు మనకు భయం కలుగుతారు. చూసారా? ఆ భయాన్ని బట్టి ఎంత వేదన పడిపోతామో. కొద్దిమంది అట్టి భయం వచ్చినప్పుడు తినలేరు, కొద్దిమంది అట్టి భయం వచ్చినప్పుడు ఏం త్రాగలేరు, కొద్దిమందికి అట్టి భయం వచ్చినప్పుడు ఏ పని చేయలేరు. అయితే ఈవేళ ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు భయపడనక్కర్లేదు. ఎందుకంటే నిన్ను కాపాడే దేవుడు కునుకని దేవుడు, నిద్రపోని దేవుడు. నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. అందుకే ప్రభు ఈవేళ నీకు చెప్తున్నారు, నువ్వు భయపడొద్దు, నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నాను. ఈరోజు ఏ బంధకాలను బట్టి నువ్వు బంధించబడి ఉన్నావో, ఏ శోధనలను బట్టి నువ్వు బంధించబడి ఉన్నావో, ఏ శ్రమలను బట్టి నువ్వు బంధించబడి ఉన్నావో, ఏ యొక్క పరిస్థితులు, ఏ సముద్రాలు, ఏ పర్వతాలు, ఏ కెరటాలు నీ జీవితాన్ని ఆవరించేయలేదో నాకు తెలియదు, కానీ నిన్ను విడిపించుటకు మాత్రం జీవము కలిగిన యేసు నీకు తోడై ఉన్నాడు. నిన్ను రక్షించుటకు మాత్రం జీవము కలిగిన యేసు నీకు తోడై ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనా ఆయన విడిపిస్తానని మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో, పరిస్థితులన్నీ చూడొద్దు, నమ్మకంగా ప్రార్థన చేయి, నమ్మకంగా వాక్యం చదువు, నమ్మకంగా మందిరమునకు వెళ్ళు, దేవుని మీద ప్రేమను పెంచుకో. పరిస్థితులను చూసి దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు ఉంటే ఎందుకు నేను ఇంత ఆయాస్కరంగా ఉంటాను, దేవుడు ఉంటే నా పరిస్థితులు ఎందుకు ఇలా ఉంటాయి అని నువ్వు ఎప్పుడు వేదన పడొద్దు బిడ్డ, భయపడొద్దు. ఈ రోజున ఒక మాట నేను నీకు చెప్పగలను, పిరికి తనపు ఆత్మను దేవుడు నీకు ఇవ్వలేదు. ఈ రోజు నీ ఇంటి వారి పరిస్థితులను చూసి పిరికి పడిపోతున్నావు, ఈ రోజు నీ అప్పులను చూసి పిరికి పడిపోతున్నావు, ఈ రోజు నీ కొడుకో నీ కూతురు నీ మాట వినటం లేదని పిరికి పడిపోతున్నావు. నువ్వు ఎలాంటి పిరికితనంతో బ్రతుకుతున్నా సరే ఒక్క మాట అయితే నేను చెప్పగలను, జీవం కలిగిన యేసు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు, జీవం కలిగిన యేసు నాథుడు నీకు తోడుగా ఉన్నాడు. ధైర్యంగా వెళ్ళు, ఈ శ్రమ నుండి నీకు విడుదల రాబోతుంది. ఏ భయాన్ని బట్టి నువ్వు బాధపడుతున్నావో, ఏ భయాన్ని బట్టి నువ్వు వేదన పడుతున్నావో, ప్రతి భయమును నీ జీవితంలో నుండి ఈ ఉదయకాలమే దేవుడు వెళ్ళగొట్టబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. కాబట్టి నువ్వు భయపడనక్కర్లేదు, నిన్ను విడిపించడానికి జీవము కలిగిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ, నమ్మకము, పరిశుద్ధమైన తండ్రి, ఎంత మంది అయితే వారి పరిస్థితులను బట్టి, వారి స్థితిగతులను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి భయపడిపోతున్నారు, ప్రతి భయము నుండి వారిని మీరు విడిపించమని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడే జీవము కలిగిన నీ సన్నిధి వారి జీవితంను ఆవరించును గాక, జీవము కలిగిన నీ సన్నిధి వారి బ్రతుకులను ఆవరించును గాక. ఇప్పుడే వారిని మీరు తాకండి. ఒకవేళ ఎటువంటి ఆందోళన ఉన్నా, అప్పుల ఊబిలో ఉన్నా, శోధన వలయంలో ఉన్నా, భర్తను బట్టి, భార్యను బట్టి, పిల్లలను బట్టి, కుటుంబాన్ని బట్టి వారు ఒకవేళ భయపడిపోతున్నారేమో, ప్రతి భయముల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నారు. మీరే తాకమని, ఉన్నతమైన కృపరమ్మని యేసు నామమున ప్రార్థన ఇచ్చున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నమ్మదగిన వాడు. అనేకులకి వాగ్దానం షేర్ చేయండి. ఖచ్చితంగా మీకు నేను ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్.